సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ సివేరి దున్నదొర, అనంతగిరి మండల పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారావు, టీడీపీ యూత్ కమిటీ చైర్మన్ డి శామ్ వీరి ఆధ్వర్యంలో చిడిగారు, నక్కుల మామిడి, బుడ్డి గరువు, వెంకట వలస, గంజల గరువు, పందిరి మామిడి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కండువాలు వేసుకుని టీడీపీ పార్టీలో చేరారు. పూర్తిగా వైసీపీ పార్టీ ఎక్కడ చూసినా వైసీపీ. ఇక్కడ మా సొంత కుటుంబం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుగుదేశంకి రండిరా బాబు అంటే లేదన్నా మేము వైసీపీలో ఉంటామని చెప్పిన సందర్భాలు అనేక మంది ఉన్నాయి. కానీ ఒకరోజు వర్గం ఇన్ఛార్జి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీ అధ్యక్షుడికి, కేజీగా ఉన్న గమ్ములు గాడి గారికి, కిట్టిబాబు గారికి, భీమన్న గారికి, శ్యామ్ గారికి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షుడు గారికి, మరి కేటీవీ రాము గారికి, అలాగే మా వెంకటరావన్నకి, ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ కమిటీ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ గ్రామంలో ఈరోజు మాకు సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది 17 నెలలు కావస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం అన్నది ఏం చేస్తుంది అన్నది మీకు తెలియాలంటే మరి మేము వచ్చి మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉత్సాహంలో ఉన్నారో వాటన్నిటికీ ఎట్లా కనెక్ట్ చేయాలి, రోడ్లు ఏ విధంగా కలపాలన్నది ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నారు. అటువంటి ప్రణాళిక కలిగిన నాయకుడికి ఇక్కడ నుండి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దొన్నుదొర గారు మరి అన్ని విషయాలు తెలియజేస్తూ మన గిరిజన ప్రాంతంలో రోడ్డు విషయాలు అయితేనేమి, మంచినీటి విషయాలు అయితేనేమి ఏమున్నా కానీ మీరు ఆయన ముందుకు పెడితే ఖచ్చితంగా ఆ పనిని సాధ్యమైనంత వరకు ముందుకి నడిపించి సమస్యను పరిష్కరించాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, యువత నమస్కారము. ఈరోజు అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో సుమారు 120 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ 18 నెలల పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు, మా గిరిజన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం, మనకు అభివృద్ధి చేసే ప్రభుత్వం మనకు అవసరం, మనకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే ప్రభుత్వం మనకు అవసరం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చాలా బాగుంది అని మన ముఖ్యమంత్రి గారి పరిపాలనని నచ్చి మెచ్చి ఈవేళ కివర్ల పంచాయతీలో 120 కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి కరడు కట్టినటువంటి కుటుంబాలు 120 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. కాబట్టి ఇంకా మా అరకు నియోజకవర్గంలో ఇంకా అనేక మంది మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని కూటమి ప్రభుత్వానికి మీద నమ్మకంతో ఇవాళ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా తుడిచిపెట్టి ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి తెలుగుదేశం జెండా రెపరెపలాడించే విధంగా కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్సీపీ కనబడబోదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఆయన మన గిరిజన ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క రోడ్డు లేదు, ఒక మంచినీళ్ళు లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు. ఏ గ్రామానికి కూడా ఒక్క అభివృద్ధి కూడా చేసిన పాపం లేదు. కనీసం సంక్షేమ పథకం అన్నారు, అది కూడా సక్రమంగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉన్న రేషన్ కార్డు తొలగించారు.
పెన్షన్లు ఒక కుటుంబానికి 2-3 వస్తే పెన్షన్లు తొలగించారు. చాలామందికి పెన్షన్లు డిలేట్ చేసినటువంటి పరిస్థితి. ఏంటయ్యా ఇలా పెన్షన్లు తీసారంటే నీకు ఎక్కువ భూములు ఉన్నాయి, ఒక కుటుంబంలో 2 ఉంటే 3 ఉంటే ఒకరికి ఇవ్వాలి అని పనికి మాలిన నిబంధనలు పెట్టి అనవసరంగా పెన్షన్ తీసినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి అలాంటి పాపం తగిలి కొట్టుకుపోయారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు లెగలేరు. నెక్స్ట్ 2029లో రాబోయేది కూటమి ప్రభుత్వమే, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలకైతే పెద్దపీట వేస్తూ ఫ్రీ బస్సు ఒక పక్క, అలాగే తల్లికి వందనం ఒక పక్క, ఇంకో పక్క ఫ్రీ గ్యాసు, ఇవన్నీ రైతులకు రైతు భరోసా ఇచ్చుకుంటూ సూపర్ 6 పథకం అయితే సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఈ కివర్ల పంచాయతీ ఒకప్పుడు వైసీపీకి పట్టు ఉండేది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో కివర్ల పంచాయతీలో తెలుగుదేశం జెండా ఎగిరించి మా పట్టు సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. కోట రుక్మిణి నెక్స్ట్ కోట తులసమ్మ, కోట తులసమ్మ, చిన్న పోతమ్మ, భీమన్న, కోట లక్ష్మయ్య, ఆర్ చంద్రబాబు,